శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం అండి. జ్ఞానేన తు తదజ్ఞానై యేషాన్నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానై. ఈ యాకి పొల్లి పెట్టాలి, ఎందుకంటే పక్కన యా ఉంది కాబట్టి విశేష వర్గం కాబట్టి యాకి పొల్లడం. ఏషాన్ ఏషాన్ నా ఉంది కాబట్టి తావర్గం కాబట్టి నాకు పొల్లండి. ఏషాన్నాశితమాత్మనః తేషమాదిత్యవజ్ఞానం. ఇక్కడ పా కాబట్టి పాప బాబమ్మ మాకు పొల్లి పెట్టాలి. ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానై జ్ఞానేన తు తదజ్ఞానై జ్ఞానేన తు తదజ్ఞానై జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః 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 తేషామాదిత్యవజ్ఞానం తేషామాదిత్యవత్ జ్ఞానం తేషామాదిత్యవత్ జ్ఞానం తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ప్రకాశయతి తత్పరం ప్రకాశయతి తత్పరం ప్రకాశయతి తత్పరం. పై లైన్లండి. జ్ఞానేన తు తదజ్ఞానై. రెండు చెప్పాలండి. సారీ. జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః. జ్ఞానేన తు తదజ్ఞానై జ్ఞానై తేషాన్నాశితమాత్మనః జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః జ్ఞానేన తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశవతి తత్పరం ప్రకాశయతి ప్రకాశయతి తత్పరం తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఓకే, మొత్తం శ్లోకం అంతా చెప్తానండి. జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తజ్ఞానై ఏషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. థ్యాంక్ యూ మేడం. అమ్మ 16వ శ్లోకం అర్థం చెప్తున్నాం. ఆత్మనః. ఆత్మనః అంటే ఆత్మ యొక్క, జ్ఞానేనతు జ్ఞానము చేత, ఏషాం ఎవరి యొక్క, తద జ్ఞానం ఈ ఆ అజ్ఞానము నాశితము నాశనమనర్పబడిందో, ఎవరి యొక్క అజ్ఞానము నాశనమనర్పబడిందో, తేషాం వారి యొక్క జ్ఞానం జ్ఞానం ఎలా ఉంటుందట, ఆదిత్యవత్ సూర్యుని వలె, తత్పరం పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశయతి ప్రకాశింపచేయుచున్నది, స్వస్వరూపానుభవము కలగచేయుచున్నది. ఆత్మజ్ఞానము ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయుచున్నదో, జ్ఞానేనతు తదజ్ఞానం ఈ జ్ఞానము ఎవరి అజ్ఞానాన్ని నశింపచే, ఏషాం నాశితమాత్మనః ఎవరి అజ్ఞానాన్ని నశింపచేయబడుతుందో, తేషామాదిత్యవ జ్ఞానం వారి యొక్క జ్ఞానము సూర్యుని వలె ప్రకాశయతి తత్వరం ప్రకాశింపచేయుచున్నది, స్వస్వరూపానుభవము కలుగుచున్నది, ఆత్మస్వరూపాన్ని కలగజేయిస్తుంది. జ్ఞానేనతు తదజ్ఞానం జ్ఞానము చేత అజ్ఞానము రూపమాపబడింది. ఎవరి యొక్క జ్ఞానము చేత అజ్ఞానము రూపమాపబడిందో, ఏషాం నాశితమాత్మనః అంటే వారి యొక్క జ్ఞానము అజ్ఞానము రూపము అది నాశనమైనది, నాశనము వనర్చబడిందో. నాశితమాత్మనః అంటే నాశనమనర్చబడిందో, తేషాం వారి యొక్క
జ్ఞానము ఆదిత్య అంటే సూర్యుని వలె ప్రకాశయతి తత్పరం ప్రకాశింప చేయుచున్నది, స్వస్వరూపానుభవము కలగజేయుచున్నది. ఇక్కడ జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః, ఎవరి యొక్క జ్ఞానము జ్ఞానముతో ఏషాం నాశితమాత్మనః నశింపచేయబడుచున్నదో తేష వారి యొక్క జ్ఞానము ఆదిత్య సూర్యుని వలె ప్రకాశయతి ప్రకాశముతో తత్పరం ప్రకాశమయతో స్వస్వరూపానుభవమును కలుగజేయుచున్నది. ఇది దీని యొక్క అర్థం. ఆత్మజ్ఞానముతో ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడిందో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. అట్టివారి జ్ఞానము సూర్యుని వలె పరబ్రహ్మ స్వరూపం వలె ప్రకాశింపజేయుతున్నాయి. ఇందాక చెప్పాను కదండి, శాంతి లేదు, లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలని. ఈ లక్ష్మీ అనుగ్రహం విపరీతంగా నీ ఇంట్లో లక్ష్మి వచ్చి పడుతుంది, ఆనందంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, నీకు ఏదొచ్చినా సరే ప్రతిదీ వాళ్ళందరూ నీకు చెప్తున్నారు, నువ్వు ఒక మహా నాయకుడిలాగా ప్రవర్తిస్తున్నావు, ఏమిటి కారణం? నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అన్నట. అతను ఏం చెప్పాట? ముందు సుఖాన్ని అనుభవించడం చెప్పారు, కృతజ్ఞతలు తెలుపుతూ నేను సుఖపడ్డం చెప్పారు. రెండవది ప్రాణాయామం చేస్తూ నన్ను శాంతి పొందడం చెప్పారు, నాలో శాంతిని కలిగించారు. మూడవది ఏంటి? సేవ చేస్తూ నాకు ఆనందాన్ని కలగజేశారు. ఈ 3 లక్ష్ములు నాలోనే ఉన్నాయి, నా శ్వాసలోనే ఉన్నాయి. అది నేను తెలుసుకోక బయట లక్ష్మి ఉందని బయట వెతుకుతున్నాను. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆ ఆత్మలోనే ఉంది, నా ఆత్మలోనే ఉంది అని చెప్పేటండి. ఆ విధంగా మనకు కూడా మన లక్ష్మీదేవి మన ఆత్మే, మన విష్ణుమూర్తి మన ఆత్మే, మన రామచంద్రుడు మన ఆత్మారాముడే, ఎక్కడో లేడు. ఈ రాముణ్ణి మనం ఇన్నర్గా వెతుక్కోవాలి కానీ బయట వెతకూడదు. దీనికి ఈ రాముడికి అజ్ఞానం అనేది కప్పబడి ఉంది. ఈ జ్ఞానానికి అజ్ఞానము కప్పబడి ఉంది కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనం తొలగించాలి. అజ్ఞానాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానముతోటే దాన్ని తొలగించాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కాబట్టి ఆత్మజ్ఞానంతో సూర్యుని వంటి ప్రకాశము గల జ్ఞానముతోటే ఇక్కడ ఈ మన స్వస్వరూపానుసంధానము మనం చెయ్యగలమటండి. కాబట్టి ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడిందో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది, పరమాత్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది, స్వస్వరూపానుభవము కలగజేయుచున్నది. క్రిందటి శ్లోకమున జీవుని బాధించే రోగము చెప్పబడింది. ఏంటి ఆ రోగము? అజ్ఞానము. పాపము పుణ్యము అనే రోగాలు వస్తున్నాయి. ఈ శ్లోకమున దానికి ఔషధం చెప్పబడుతుంది. ఏంటది? దుఃఖమే ఆ రోగము, జ్ఞానమే దానికి మందు. దీనికి ఏంటండి? మన ఆత్మజ్ఞానమే దానికి మందట. దుఃఖానికి కారణం ఏంటి? అజ్ఞానమని ఇది వరకు చెప్పబడింది. దుఃఖం పోవలనన్న అజ్ఞానము తొలగవలను. అది ఎట్లు తొలగవలను? జ్ఞానముచే, వివేచనచే, మహావాక్య విచారణచే. మహావాక్యాలని ఉపనిషత్తుల్లో ఈ వేదాల్లో 5 వాక్యాలు ఉన్నాయండి. 5 వేదాలకే 5 వాక్యాలు ఉన్నాయండి. ఆ 5 వాక్యాలు మనం చక్కగా ఆలోచిస్తే ఈ 5 వాక్యాలు భగవద్గీతకి అనుసంధానమై ఉన్నాయండి. 1వ వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అండి. అది ఋగ్వేదం నుంచి వచ్చిందండి. కొన్ని వేదాల నుంచి ఇవి మనకి ఇవ్వబడి అనమాట. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు ఇవ్వబడి. ఇప్పుడు ఇందులో మనకు వచ్చేది ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఈ సంపాదించిన అజ్ఞానమంతా, ఈ ఆత్మజ్ఞానమంతా బ్రహ్మస్వరూపమై ఉన్నది. ఇంకోటి ఏంటంటే తత్వమసి. తత్వమసి అంటే నీవు కూడా అసి, అంటే నీవు కూడా దేవునిలాగే ఉన్నావు. అలాగే మూడవది సర్వం కల్విదం బ్రహ్మ, అంటే నీవు చూసేదంతా బ్రహ్మస్వరూపమే, నీకు కనిపించేదంతా బ్రహ్మస్వరూపమే అని మూడవది. నాలుగవది ఏంటి? అయమాత్మ బ్రహ్మం, అంటే నీకు కనిపించేది నీవు బ్రహ్మవు, నేను బ్రహ్మని, అందరూ బ్రహ్మస్వరూపులే. ఇదంతా కనిపించేదంతా పరమాత్మ స్వరూపమే. అందుకే 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అతను లేని స్థితి లేదటండి. అది మధ్యం అంతం అన్నిట్లోనూ కూడా ఆ జ్ఞానం అనేది, ఆ పరమాత్మ అంతరాత్మ అనేది ఉంది. కాబట్టి ఉపనిషత్తుల్లో వాక్యాలు తీసుకుని భగవద్గీతలో చక్కగా కృష్ణ భగవానుడు మనకు బోధించాడు. కాబట్టి నీవు కూడా భగవంతుడివే అని చెప్తున్నాడు. అంటే అహమాత్మ, నేను భగవంతుడిని, నీవు కూడా భగవంతుడివే. ఈ చుట్టూ ప్రపంచమంతా భగవత్ స్వరూపమే.
ఈ చుట్టూ ప్రపంచమంతా భగవత్ స్వరూపమే. తర్వాత నీలో ఉన్న అహం కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్తున్నాడు. అన్నీ పరమాత్మ స్వరూపమే అని చెప్తున్నాడు. క్రిందటి శ్లోకమున జీవుని బాధించే రోగము చెప్పబడింది. ఈ శ్లోకమున దానికి ఔషధము కూడా చెప్పబడింది. దుఃఖమే ఆ రోగము, జ్ఞానమే దానికి మందు. దుఃఖమునకు కారణం అజ్ఞానం అనేది వరకు చెప్పబడింది. దుఃఖం పోవలనన్నా అజ్ఞానము తొలగవలను. అది ఎట్లు తొలగవలను? జ్ఞానముచే, తత్వ వివేచనముచే, మహావాక్య విచారణచే, ఆత్మానః జ్ఞానేన అని చెప్పుట వల్ల ఆత్మజ్ఞానమును ప్రయత్నపూర్వకంగా శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా ఎవరు సంపాదించుకుందరో అట్టివారి అజ్ఞానము జ్ఞానముచే పటాపంచలైపోవాలని విదితమగుచున్నది. మరి ఆత్మజ్ఞానాన్ని మనం వినడమే కాదండి, శ్రవణం చేస్తే సరిపోదండి, దానికి మననం చెయ్యాలి. మననం చేసి నిధిధ్యాస, అది మనసులో నీకు అదే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఎవరు సంపాదించుకుంటారో జ్ఞానము అట్టి జ్ఞానముచే పటాపంచలైపోవనని విదితమగుచున్నది. ఆదిత్యవత్, ఆదిత్యవత్ అంటే దట్టమైన మేఘములచే సూర్యుడు కప్పబడి ఉన్నప్పుడు లోకమంతా ఎలాగుంటుంది? అంధకార బంధురమై ఉంటుంది. అంటే మనలో ఉన్న జ్ఞానము సూర్యునిలా కప్పబడి, అజ్ఞానముతో కప్పబడి ఉన్నప్పుడు అంధకార బంధురులా ఉంది. కాబట్టి ఆ మేఘం తొలగిపోయినప్పుడు, అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఎలాగుంటుందట? సూర్యుడు స్వతసిద్ధముగానే దేదీప్యమానముగా ప్రకాశిస్తాడు. దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. తత్ఫలితముగా అంధకారము నశించును. అట్లే ఆత్మవస్తువు సూర్యుని వలె స్వతః ప్రకాశితమై విరాజిల్లుచున్నది. ఆత్మవస్తువు సూర్యుని వల్లే స్వతః ప్రకాశమై విరాజిల్లుచున్నది. అజ్ఞానమున మేఘము దానిని కప్పుట వల్ల ఆత్మ తెలియబడినందుచే జీవుడు అనాది కాలము నుండి దుఃఖములు పాల్పడుచున్నాడు. ఇప్పుడు చేయవలసిన పనిని కొత్తగా ఆత్మను సృష్టించడం కాదు, దాన్ని ఆవరించి ఉన్న అజ్ఞాన మేఘమును ఆత్మజ్ఞాన రూప ప్రచండ వాయువుచే తొలగించుటయే అగును. అత్తరి ఆత్మరూప ఆదిత్యుడు సువ్యక్తమై చెన్నందును. అది ఏ మోక్షస్థితి. పార్వతీదేవి అడిగిందంటండి ఈశ్వరుని, ఏమని? నాథా, మరి ఈ లోకంలో ఆత్మజ్ఞానం అనేది చాలా పండితులకి, చాలా తత్వవేత్తలకే తెలుసు. మామూలు వాళ్ళు, సాధారణ మానవులు ఎలాగ వాళ్ళు జ్ఞానాన్ని పొందగలరు? ఈ ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి ఎలా వస్తుంది? ఈ పాపాలు అనేవి ఎలా పోతాయి? వాళ్ళ మనసు ఎలా శుద్ధి పొందుతుంది? అంటే పరమేశ్వరుడు తారక మంత్రం ఉపదేశించాడు. ఏంటది తారక మంత్రం అంటే? రామ, రెండే అక్షరాలటండి తారక మంత్రం. అయితే దానికి ఒక మంత్రం రూపంలో పెట్టాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. మరి శ్రీరామ అని ఎందుకుంది? రామ రెండే అక్షరాలు అన్నావు కదా అని పార్వతీదేవి అడిగిందండి. అంటే శ్రీ అంటే సీతమ్మవారటండి. సీతమ్మవారు లేకుండా రాముడు ఉండడు కాబట్టి శ్రీరామ అనాలటండి. అయితే రా అని పిలిచినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రా అన్నప్పుడట మన లోపల పాపాలన్నీ బయటకు పోతాయట. మా అన్నప్పుడు ఆ నోరు బంద్ అవుద్దట. కాబట్టి రామ రామ జపించమన్నారు. పూర్వకాలంలో మరి 10 ఇళ్ళున్న 10 గుడిసెలుంటే చాలు, అక్కడ రామ మందిరం ఒకటి ఏర్పాటు చేసేవారు. ఏర్పాటు చేసి రాత్రిపూట చక్కగా భజన చేసేవారు. భజన చేసి వాళ్ళు ఎంతో ఆనందంగా హాయిగా ఉండేవారు, మనశ్శాంతితోటి ప్రశాంతంగా చక్కగా ఎవరికైనా ఉపకారం చేస్తూ ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రతిదీ మనకి ఈ టెక్నాలజీ పెరిగే కొలది మనలో తెలివితేటలు పెరిగిపోయి, అజ్ఞానం పెరిగిపోయి, జ్ఞానం అనేది కప్పబడిపోతుంది. కప్పబడిపోయి సూర్యునిలాగా కప్పబడి, మేఘాలతో ఎలా కప్పబడిపోయిందో మనలో కూడా ఈ అజ్ఞానం అనేది పెరిగిపోతుంది. పెరిగిపోయి ఆఖరికి ఏం జరిగిందంటే మరి మనం ఈ అజ్ఞానంతో ఎలా చేస్తున్నామంటే ఆఖరికి టీవీలో ఏదైనా యాడ్ వచ్చిందనుకోండి, అది కొనడానికి పారిపోతున్నాం. డబ్బులున్నా లేకపోయినా సరే కొనడానికి పారిపోతున్నాం. ఆఖరికి పని మనిషి కొడుకైనా సరే బైక్ ఇస్తే గాని వాళ్ళ అమ్మను కుదరదు అంటున్నాడు. ఎందుకని? అజ్ఞానం వల్ల. పని మనిషి ఎక్కడ తేగలదు అన్న జ్ఞానం లేదు. అది అప్పులకి సప్పులకి వెళ్తుంది. వెళ్ళి రకరకాల మోసాలు చేసి, అది చేసి, ఇది చేసి మొత్తం మీద ఆ బైక్ కొంటున్నారు. ఆ బైక్ కొనగానే సరిపోయిందా? దాని మీద ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తాడు. డ్రైవ్ చేస్తే ఏ యాక్సిడెంటో తగులుతుంది. ఆ బండి సర్వనాశనం అయిపోద్ది. ఆడికి మరి రకరకాల ప్రమాదాలు జరుగుతాయి. ఈ విధంగా దుఃఖాల పాలవుతున్నారు గానీ, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ వ్యామోహాలకు పడి దుఃఖానికి పడుతున్నాం గానీ, స్థిమితం లేదు, స్థిరం లేదు, నిలకడ లేదు. నిలకడ లేకుండా మనం అనేక రకాల బాధలు పడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆ అజ్ఞానాన్ని తొలగించుకునే జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని మనం తీసుకోవాలి. సూర్యుడు సర్వవస్తువులను ప్రకాశింపజేయనట్లు జ్ఞానముచే అజ్ఞానము తొలగింపబడిన వారి యందు జ్ఞానము
పరమాత్మను ప్రకాశింపజేయుచున్నది, అనుభూతము కావింపజేయుచున్నది. జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయుచున్నదని చెప్పినప్పుడు పరమాత్మ జడమని అర్థము కాదు, అది స్వయం ప్రకాశమైనది. దానిని ప్రకాశింపజేయుటకు మరి ఒక పదార్థం అవసరం లేదు. ఆ పరమాత్మని ప్రకాశింపజేయాలంటే మరి ఒక పదార్థం అక్కర్లేదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమే, మనలో ఉన్న పాపాలు తొలగించుకోవడమే, మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని తొలగించుకోవడమే. తస్య భాష సర్వమిదం విభాతి అన్నట్లు దాని వలననే అన్నీ ప్రకాశింపజేయబడినవి. కాబట్టి కావున జ్ఞానరూప బుద్ధి వృత్తి వలన అజ్ఞాన వృత్తి నశింప అధిష్టానమగు ఆత్మ జీవనకు అనుభూతమగుచున్నది అని జ్ఞానము ఆత్మను ప్రకాశింపజేయుచున్నదని దాని అర్థము. దీపంపై కొండ బోర్లించినప్పుడు దీప ప్రకాశము బయట కనిపించదు, అది ఏ అజ్ఞాన స్థితి. కర్రచే కొండను బద్దలగొట్టినప్పుడు దీపం దానంతట అది ఏ వ్యక్తమై ప్రకాశింపుతున్నది. కావున జ్ఞానరూప బుద్ధి వృత్తి వల్ల అజ్ఞాన వృత్తి నశింప అధిష్టానమగు ఆత్మ జీవనకు అనుభూతమగుచున్నది అని జ్ఞానము ఆత్మను ప్రకాశింపచేయుచున్నదని అర్థము. ఈ జ్ఞానరూపం వల్ల అజ్ఞాన వృత్తి నశిస్తుందంట, నశించి అధిష్టానమగు ఆత్మ జీవునికి అనుభూతమగుతున్నది, జీవునికి ప్రత్యక్షమగుతున్నది. ఇది ఏ జ్ఞానస్థితి. జ్ఞానమును దండముచే అజ్ఞానావరణ ఘటమును తొలగించను. ఆత్మైన దీపము స్వతసిద్ధముగా వెలుగుచూ సువ్యక్తమగుతుందట. అప్పుడు ఆత్మైన దీపం స్వతసిద్ధంగా వెలుగుచూ సువ్యక్తమగుతుంది. కాబట్టి జీవును అనాది మోహము నుండి తప్పించుకొని దుఃఖరహితులు కావాలనన్న ఆత్మజ్ఞానం అత్యావశ్యకమని శ్లోకము ద్వారా స్పష్టపడుతున్నది. అందుకే నిష్కామ కర్మ, భక్తి, ధ్యానం, వైరాగ్యాది సాధనలచే ఎట్లయినా దానిని సంపాదించటకై యత్నించవలను. ఈ ఆత్మజ్ఞానం సంపాదించడానికి సాధించారట. ఏషాం అని చెప్పబడినందున ఏ జాతి వారైనా అట్టి జ్ఞానమును సముపార్జించినచో తరించిపోగలరని స్పష్టము చేయబడింది. ప్రతి జీవి యొక్క హృదయమందు ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశింపచేసినది. అజ్ఞానమును ఆవరణముచే అది కప్పబడి ఉన్నది. ఈ ఆవరణ ఎవరు ప్రయత్నపూర్వకంగా జ్ఞానముచో తొలగించుకుందరో వారికి స్వస్వరూపానుభవము కలుగును. వారు ఏ కులస్థులైనా సరియే. ఏమిటి ఆవరణ? అజ్ఞానమును ఆవరణ తొలగించుకోవాలి. దాన్ని జ్ఞానముతోటి అజ్ఞానమును ఆవరణ మనలో తొలగించుకోవాలి. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అట. అన్నీ భగవంతుడితో సమానమట. కాబట్టి ప్రతి జీవియు ఒక సూర్యుడే. అంతేకాదు, సూర్యులకున్నో సూర్యుడు నత్ర సూర్యోభాతి అన్నట్లు ఈ దృశ్యమానమొక సూర్యుడు ఆత్మసూర్యుని యొక్క దగ్గర మొక్కపోవును. ఆ సూర్యుడు మన సూర్యుని దగ్గర మొక్కపోతాయట. అంటే అతను ఏమీ కానట్టు అవుతాయట. మన సూర్యుడు చాలా దేదీప్యమానంగా ఉంటాయట. ఆయన్ని వెలిగిస్తే ఆయన యొక్క కాంతి, మీకు చెప్పాను కదండి, వల్లల్లారు కదా రాత్రి. వల్లల్లారనే ఒక మహానుభావుడు ఉన్నాయటండి. ఆయన గొప్ప మహానుభావుడు. 18వ శతాబ్దంలో ఒక మహానుభావుడు వల్లల్లారు రామగోపాల స్వామి. ఆయన ఏం చేశారంటే ఆయనటండి 3 దేహాలు ఏర్పరచుకున్నారట. ముందు శుద్ధ దేహాన్ని ఏర్పరచుకున్నారట. తర్వాత ఏమో ఏంటిది కాంతి దేహాన్ని ఏర్పరచుకున్నారట. తర్వాత జ్ఞాన దేహాన్ని ఏర్పరచుకున్నారట. ఆయన సాధనతోటే ముందు దేహాన్ని శుద్ధపరచుకున్నారటండి. ఈ శుద్ధపరచుకోవడం వల్ల ఈ దేహం అంతా ఏం జరిగింది, చాలా పరిశుద్ధి అయిపోయి ఆ దేహం అటండి ఆ బయటకు వెళ్తే ఆయన ఎక్కడ సూర్యకిరణాలు ఆయన్ని తాకడానికి కూడా భయపడి నీడ అనేది లేకుండా ఉండేదట. ఆయన నడుస్తుంటే చాలా మంది అబ్జర్వ్ చేసేవారట. 18వ శతాబ్దంలో ఆయనకు నీడ అనేది ఏర్పడకుండా ఉండేదట. రెండవది ఏంటి, కాంతి దేహము. కాంతి దేహం ఉండడం వల్ల ఆయన ఫోటో తీద్దామని ఎవరన్నా ఫోటో తీస్తే ఆయన ఎక్కడ కనిపించేవారు కదట. ఆయన దుస్తులు తెల్లగా లీలగా ఏమన్నా కనపడేయట. తర్వాత మూడవది ఏంటి, జ్ఞానదేహము. ఈ జ్ఞానదేహం వచ్చినప్పుడు చాలా మంది అడిగారట, స్వామి మీరు ఇలా పైన గుడ్డ కప్పుకుంటారు, తెల్ల గుడ్డ, ఎందువల్ల అన్నారట. ఎందువల్ల అంటే ఆ గుడ్డను ఒక్కసారి తీస్తేనటండి అది 1000 బల్బులు సూర్యకాంతిలాగా ఉందటండి. ఆయన చూడలేకపోయారట. ఆయన చూడలేక స్పృహ తప్ప పడిపోయారట జనాలు. అంటే వల్లల్లారు స్వామిని. అంత మహానుభావుడు, అంత ఆత్మశక్తిని పెంచుకున్నాడు. మన ఆత్మశక్తి ఈ బయట ఉన్న సూర్యుని కంటే దేదీప్యమానంగా ఉంటుందటండి. అంత శక్తి ఉంటుందట. ప్రతి జీవి ఒక సూర్యుడే. అంతేకాదు, సూర్యులకున్నో సూర్యుడు తత్ర సూర్యోభాతి. సూర్యుడు ఆత్మసూర్యుని దగ్గర మొక్కపోను. అయినను జనులు చీకట్లో పడి కొట్టుకొనుచున్నారు. అది ఏ జగన్మాయ. కాబట్టి సద్గురువులకు మహాత్ముల వలన, సత్శాస్త్రముల వలన, సర్వేశ్వరుని భక్తి వలన ఆ మాయను తొలగించివేయినట్టు ఆత్మజ్ఞానమును ఉపాయమరింగి జనులు స్వస్వరూప సాక్షాత్కారం పొంది కృతార్థులు కావలను. జనులు ఏం చెయ్యాలి, మనకి ఈ మాయను తొలగించాలంటే సద్గురువులకు మహాత్ముల మరి వాళ్ళ శాస్త్రాల వల్ల, వాళ్ళ పదాల వల్ల, మన గురువు గారి యొక్క బోధనల వల్ల మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి పెద్దవారిని, గురువులను కానీ
పెద్దవాళ్ళని కానీ శాస్త్రాలు కానీ వాటిని మనం చక్కగా వాటిని అనుసరించాలి. అనుసరించి ఆ ఉపాయమనిగి మనం మన స్వస్వరూపాను స్థితిని పొందాలి. తత్పరం ఆ పరబ్రహ్మ స్వరూపమును తత్ అపరం పరబ్రహ్మ స్వరూపము లేక తత్ అంటే ఆ అజ్ఞానము కంటే పరం వేరొక పరమాత్మని. అజ్ఞానం ఎట్లు నశించను? ఆత్మజ్ఞానముతే నశిస్తుంది. అత్తరు ఏమి సంభవించును? చిద్రూపుడగు ఆత్మభాస్కరుడు స్వయముగా ప్రకాశించుచున్నాడు. స్వస్వరూపానుసంధానము కలుగుచున్నది, ఆత్మజ్ఞానము కలుగుచున్నది. కాబట్టి అట్టి ఆత్మజ్ఞానం ఎట్లు లభించగలదో ఆ పద్ధతిని 17 శ్లోకంలో తెలియజేస్తున్నారండి. శ్రీమద్భగవద్గీతాసోపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. యోగేశం సచ్చిదానందౌ వాసుదేవ వ్రజ ప్రియం ధర్మ సంస్థాపక వీరన్ కృష్ణ వందే జగద్గురుం శ్రీకృష్ణ వందే జగద్గురుం శ్రీకృష్ణ వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్య